హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శరీరంలో ఎక్కడైనా దురదలు, తామర లేదా తెల్లటి మచ్చలు వచ్చి విసిగిపోతున్నారా? గోళ్ళలో ఫంగస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఎన్నో ఆయింట్మెంట్లు వాడి విసిగిపోయి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో డాక్టర్లు ఎక్కువగా సిఫార్సు చేసే అద్భుతమైన మెడిసిన్ టెర్బినఫైన్ క్రీమ్ గురించి నేడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఏ సమస్యలకు పనిచేస్తుంది, ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా అసలు టెర్బినఫైన్ క్రీమ్ అంటే ఏంటి, ఇది మన శరీరానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం. టెర్బినఫైన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఫంగల్ మెడిసిన్. ఇది ఫంగస్ కణాల గోడలను నాశనం చేయడం ద్వారా ఫంగస్ మరింత పెరగకుండా అడ్డుకుంటుంది మరియు వాటిని పూర్తిగా అంతం చేస్తుంది. మనలో చాలామంది చర్మంపై వచ్చే చిన్నపాటి దురదలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రీమ్ ముఖ్యంగా దేనికి పనిచేస్తుందంటే, మొదటిగా రింగ్ వామ్ లేదా తామర. శరీరంలో మెడ చుట్టూ, చంకల్లో లేదా కాళ్ళ మధ్య వచ్చే రింగ్ లాంటి దద్దుర్లు మరియు తీవ్రమైన దురదను ఇది చాలా త్వరగా తగ్గిస్తుంది. రెండవది అథ్లెట్ ఫుట్. పాదాల వేళ్ల మధ్య చెమట వల్ల వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్, పొట్టు రాలడం, విపరీతమైన మంటను నివారిస్తుంది. మూడవది జాక్ ఇచ్. తొడల భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై తెల్లటి మచ్చలు లేదా రంగు మారే సమస్యలకు కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. మరి ఈ క్రీమ్ను సరిగ్గా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా క్రీమ్ రాసే ప్రాంతాన్ని గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగి, ఎలాంటి తడి లేకుండా మెత్తటి గుడ్డతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంపై పల్చటి పొరల ఈ క్రీమ్ను రాసి మెల్లగా మసాజ్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీమ్ రాసిన తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. లేదంటే ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు పాకే అవకాశం ఉంటుంది. సాధారణంగా రోజుకు 1 లేదా 2 సార్లు డాక్టర్ సూచన మేరకు 2 నుంచి 4 వారాల పాటు దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఆపకుండా డాక్టర్ చెప్పిన కోర్సు మొత్తం పూర్తి చేయడం ముఖ్యం. ఈ క్రీమ్ని వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మొదటిది, ఈ క్రీమ్ కేవలం బాహ్య ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని పొరపాటున కూడా కళ్ళల్లోకి, ముక్కులోకి లేదా నోటి లోపల భాగాలకు తగలకుండా చూసుకోవాలి. రెండవది, గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా ఈ క్రీమ్ను వాడకూడదు. మూడవది, కొందరికి ఈ క్రీమ్ రాసిన ప్రాంతంలో చిన్నపాటి మంట, ఎరుపెక్కడం లేదా దురద తాత్కాలికంగా అనిపించవచ్చు. ఒకవేళ అలర్జీ తీవ్రంగా ఉంటే వెంటనే వాడటం ఆపివేసి డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, చర్మంపై వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టడంలో టెర్బినఫైన్ ఒక అద్భుతమైన క్రీమ్గా పనిచేస్తుంది. అయితే ఏ మెడిసిన్ అయినా సరే సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్ లేదా డెర్మటాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.